నూటొక్క దేవతలకు ముద్దుల తమ్ముడు పోతురాజు. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవతకు తమ్ముడిగా పోతురాజును కొలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో నిర్వహించే బోనాలను ముందుండి నడిపించేది పోతురాజులే. ఒంటినిండా పసుపు పూసుకుని, నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, ఎర్రని ధోతీ ధరించి, మెడలో నిమ్మకాయల దండతో, ఒక చేత్తో కత్తి, మరొక చేత్తో కొరడాతో పోతురాజు స్వరూపం చాలా భయంకరంగా ఉంటుంది. మరసలు ఈ పోతురాజు ఎవరు? నూటొక్క దేవతలకు పోతురాజు తమ్ముడు ఎలా అయ్యాడు? భూత ప్రేత పిచాచాలు పోతురాజు అంటే ఎందుకు భయపడతాయి? కూనలమ్మకు పోతురాజుకి ఉన్న సంబంధం ఏమిటి? ఇలా పోతురాజు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను నేనిప్పుడు చెప్పబోతున్నాను. మన హైందవ సాంప్రదాయంలో గ్రామదేవతారాధన అనేది అనాదిగా వస్తూ ఉంది. ప్రతి గ్రామానికి ఆ ఊరిని రక్షించటానికి ఆ ఊరి పొలిమేరల్లో గ్రామదేవత ఆలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే గ్రామదేవత ఆలయానికి చేరువలో పోతురాజు విగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. అది విగ్రహంగా కావచ్చు, లేదా బండరాయిగా అయినా కావచ్చు, లేదా గుంజ రూపంలో అయినా ఉండవచ్చు. ఆ గ్రామాన్ని రక్షిస్తున్న అమ్మవారికి పోతురాజు రక్షణగా ఉంటాడు. మరసలు పోతురాజు ఆవిర్భావం ఎలా జరిగింది? గ్రామదేవతలకు పోతురాజు తమ్ముడిగా ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగం సమయంలో శ్రీరామావతారంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవి శ్రీరాముడిని చూసి మోహించి తనను వివాహం చేసుకోమ్మని అడుగుతుంది. లక్ష్మీదేవి కోరికను తిరస్కరించిన శ్రీరాముడు తాను ఈ అవతారంలో ఏకపత్నీ వ్రతుణ్ణని, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదని చెబుతాడు. శ్రీరాముడు తనను కాదనడంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి మీరు రాబోయే అవతారంలో గోవులను కాచుకుంటూ చోరినిగా ముద్ర వేయించుకుంటారని శపిస్తుంది. దాంతో శ్రీరాముడు అలా అయితే నువ్వు కూడా అదే జన్మలో కామవల్లి అనే పేరుతో జన్మించి విరహవేదన అనుభవించుదువుగాక అని లక్ష్మీదేవికి ప్రతిశాపం ఇస్తాడు. శ్రీరాముడు తనను శపించడంతో తన తప్పును తెలుసుకున్న లక్ష్మీదేవి తప్పయిందని క్షమించమని వేడుకుంటుంది. దాంతో శ్రీరాముడు ఆమెను ఊరడించి ఇది విధిలిఖితమని, రాబోయే కాలంలో జరగబోయే దైవకార్యానికి ఇది నాంది అని, నేను కొంతకాలం శ్రీకృష్ణుడి అవతారంలో యాదవుల ఇంట పెరుగుతానని, ఆ సమయంలో నేను జారుడు చోరుడు అనే నీ శాపాన్ని అనుభవిస్తాను. ఇక నీ కామవల్లి పేరుతో శివపార్వతులకు జన్మించి నామీద విరహంతో నాకోసం ఎదురుచూస్తూ ఉంటావు. నేను కల్కి అవతారం ఎత్తినప్పుడు నువ్వు మళ్లీ నన్ను చేరుకుంటావు అని చెబుతాడు. దాంతో లక్ష్మీదేవి శివుని కోసం తపస్సు చేసి నన్ను నీ పుత్రికగా పొందమని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు నేను ప్రస్తుతం సతీవియోగ బాధలో ఉన్నాను, త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి లక్ష్మీదేవిని నీవు ఒక కొలనులో నివసించు, అనతికాలంలోనే నిన్ను నా పుత్రికగా స్వీకరిస్తాను అని చెబుతాడు. దాంతో పరమేశ్వరుడు చెప్పిన విధంగా లక్ష్మీదేవి ఒక కొలనులోనికి ప్రవేశించి దానిలో అదృశ్య రూపంలో శివుని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలా కొంతకాలానికి పరమేశ్వరుడిని పెళ్లాడిన పార్వతీదేవికి వినాయకుడు, కుమారస్వామి పుత్రులుగా జన్మిస్తారు. ఒకనాడు కైలాసంలో వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కలిసి ఆడుకోవడం చూసి మురిసిపోయిన పార్వతీదేవి పక్కనే ఉన్న పరమేశ్వరుడితో స్వామి, మనకు ఒక ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుంది కదా అని తన మనసులోని కోరికను చెబుతుంది. పార్వతీదేవి మాటలకు చిరునవ్వు నవ్విన పరమేశ్వరుడు ఆమెను తన దగ్గరకు తీసుకుని త్వరలోనే నీ కోరిక నెరవేరుతుందని సమాధానమిస్తాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో వనవిహారానికి వస్తారు. ఆ వనంలో పరమేశ్వరుడితో సరస సల్లాపాలు ఆడి అలసిపోయిన పార్వతీదేవికి దప్పిక వేయడంతో అక్కడే ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి ఆ సరస్సులో నుండి 7 దోసిళ్ల నీటిని తాగుతుంది. శివుని ఆనతి మేరకు అప్పటివరకు ఆ సరస్సులో అదృశ్యరూపంలో ఉన్న లక్ష్మీదేవి పార్వతీదేవి తాగిన నీటి ద్వారా ఆమె గర్భంలోనికి ప్రవేశిస్తుంది. లక్ష్మీ స్వరూపం పార్వతీదేవి గర్భంలోనికి ప్రవేశించగానే ఆమెకు సద్యోగర్భం ద్వారా 7 కన్యలు జన్మిస్తారు. ఆ 7 కన్యలే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఆ సరస్సులోని నీటిని తాగిన వెంటనే పిల్లలు పుట్టడం చూసి ఆశ్చర్యపోయిన పార్వతీదేవి శివునితో స్వామి ఏమిటిది అని అడుగుతుంది. దాంతో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ కన్యల యొక్క జన్మరహస్యాన్ని వివరిస్తాడు. దాంతో ఎంతో సంతోషించిన పార్వతీదేవి వీరిని మనతో పాటు కైలాసానికి తీసుకువెళదామని శివుడిని అడుగుతుంది. దాంతో పరమేశ్వరుడు ఈ 7 స్వతంత్ర ప్రవృత్తి అని, వారిని ఇక్కడే వదిలేసి వెళదామని చెబుతాడు. దానికి అయిష్టంగానే పార్వతీదేవి అంగీకరిస్తుంది. అలా వారిలో అమ్మవారి జడనుంచి పుట్టిన ఆమెకు యరవాణి అని, శిరస్సు నుండి పుట్టిన ఆమెకు శివవాణి అని, కొప్పులోన పుట్టిన ఆమెకు కొండవాణి అని, ముఖం నుండి పుట్టిన ఆమెకు ముద్దరాల అని, చన్నుల నుంచి పుట్టిన ఆమెకు జక్కులమ్మ అని,
కళ్లనుంచి పుట్టినామెకు కామవల్లి అని శివపార్వతులు నామకరణం చేస్తారు. సజ్జోగర్భంలో జన్మించటం వలన అందమైన యువతులుగా మారిన ఆ 7 కన్యలను దగ్గరకు తీసుకుని ముద్దాడిన పార్వతీదేవి ఆ కారడివిలో ఒంటరిగా ఉన్న వీరికి రక్షణగా ఒక తోడును సృష్టించమని శివుడిని అడుగుతుంది. దాంతో పరమేశ్వరుడు తన అంశతో ఒక శివగణాన్ని సృష్టించి అతడికి పోతురాజు అనే నామకరణం చేసి ఆ కన్యలకు రక్షణగా ఉండమని చెబుతాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ 7 కన్యలకు ముద్దుల తమ్ముడిగా పోతురాజు వారిని కాపలా కాస్తూనే ఉన్నాడు. అలా కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు ఆవనంలోనే పోతురాజుతో కలిసి ఉంటున్న 7 అక్కచెల్లెళ్ల దగ్గరకు వచ్చి వారిని ఆశీర్వదించి వారు ఉండడానికి గాదెమ్మ అనే ఒక గాదెను సృష్టిస్తాడు. అలానే కోనలమ్మ అనే ఒక అందమైన యువతిని సృష్టించి పోతురాజుకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలానే ఈ 7 అక్కాచెల్లెళ్లను గ్రామాలకు రక్షణగా గ్రామదేవతలుగా ఉండమని బ్రహ్మ ఆదేశిస్తాడు. అప్పటినుండి ఈ 7 అక్కాచెల్లెళ్ళు గ్రామదేవతలుగా మారారు. వీరినే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ, మావుళ్ళమ్మ, కొండాలమ్మ అంటూ ఒక్కో చోటు ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. వారి స్వరూపాలనే 101 దేవతలుగా వివిధ పేర్లతో కొలుచుకుంటున్నాం. గ్రామంలోనికి దుష్టశక్తులు ప్రవేశించకుండా, ఆ ఊరి ప్రజలకు ఎటువంటి మహమ్మారులు సోకకుండా ఆ ఊరి పొలిమేరల్లో రక్షణగా ఉండి గ్రామ ప్రజలకు కంటికి రెప్పలాగా గ్రామదేవతలు కాపాడుతూ ఉంటారు. అలానే ఆ గ్రామాన్ని కాపాడుతున్న గ్రామదేవతకు రక్షణగా పోతురాజు బాబు అక్కడే ఏదో ఒక రూపంలో కొలువుదీరి ఉంటాడు. అలానే కొన్ని గ్రామాల్లో గ్రామ కూడళ్లలో ఒక రాయిని ఏర్పాటు చేసి దానిని పోతురాజు స్వరూపంగా పిలుస్తారు. దీనినే బొడ్డురాయి అని వ్యవహరిస్తారు. ఈ బొడ్డురాయి ఆ గ్రామదేవతతో పాటు ఆ గ్రామానికి రక్షణగా ఉంటుందట. తెలంగాణలో ఆషాఢమాసంలో నిర్వహించే బోనాలలో మొత్తం సందడంతా పోతురాజుదే ఉంటుంది. పోతురాజు ముందు లేకుండా ఏ బోనమూ తీయరు, కొలువులు జరగవు. బోనాలు సందర్భంగా బోనాలు ఎత్తుకుని మహిళలు నడుస్తూ ఉంటే వారికి రక్షణగా పోతురాజు ముందు నడుస్తూ ఉంటాడు. ఒంటినిండా పసుపు కుంకుమ పూసుకుని ఎర్రని నాలుక చాచుతూ కొరడా ఝులిపిస్తూ గట్టిగా అరుస్తూ భక్తులపైకి నిమ్మకాయలను విసురుతూ పోతురాజు ముందుకు కదులుతూ ఉంటాడు. పోతురాజులను తలుచుకోగానే వారి చేతిలో కొరడా గుర్తొస్తుంది. పోతురాజు కొరడా ఝులిపిస్తూ గ్రామంలో తిరగడం వలన ఆ గ్రామంలో ఉన్న భూత ప్రేత పిచాచాలన్నీ పారిపోతాయట. ఆ కొరడాను ఈరకోలా అని పిలుస్తారు. ఆంధ్రా ప్రాంతంలో కూడా పోతురాజుని ఎక్కువగా కొలుస్తారు. గ్రామదేవతకు సంబంధించి పోతురాజు లేకుండా ఏ జాతర, సంబరాలు, ఉత్సవాలు అనేవి జరగవు. పోతురాజుకు మన తెలుగునాట మంచి గుర్తింపు ఉంది. ఆయనకు గౌరవ సూచకంగా తమ ఇంట్లో వారికి పోతురాజు, పోతన్న, పోతయ్య ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అలానే పోతురాజు పుట్టుక వెనుక తెలంగాణ ప్రాంతంలో ఒక జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఓరుగల్లు ప్రాంతంలో ఒక ఇంట్లో 7 అక్కాచెల్లెళ్ళు ఉండగా వారికి తమ్ముడు పోతురాజు ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే అధికారి ఎంతో అందమైన ఆ 7 అక్కాచెల్లెళ్లను చూసి కామించి వారిని బలాత్కరించబోతాడు. దాంతో ఆగ్రహించిన పోతురాజు ఆ అధికారిని చంపి రక్తాన్ని అంతా తన ఒంటినిండా పూసుకుని అతడి పేగులు బయటకు తీసి మెడలో వేసుకుని ఆ గ్రామం మొత్తం తిరుగుతూ నా అక్కాచెల్లెళ్ల జోలికి ఎవరైనా వస్తే వారికి కూడా ఇదే గతి పడుతుందని గట్టిగా గద్దించాడట. పోతురాజు ఉగ్రరూపాన్ని చూసిన వారందరూ ఎంతో భయపడిపోయారట. అలానే పోతురాజు స్వరూపాన్ని చూసి ఆ గ్రామంలో ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోయాయట. దాంతో ఆ ఊరి ప్రజలందరూ పోతురాజుని గ్రామానికి రక్షగా ఉండమని కోరుకున్నారట. వారి కోరికను మన్నించిన పోతురాజు తన అక్కాచెల్లెమ్మలతో పాటు ఆ గ్రామానికి కూడా రక్షగా ఉన్నాడట. అప్పటినుండి ప్రతి గ్రామానికి రక్షగా పోతురాజుని పూజించటం అనేది ఆనవాయితీగా మారిందని చెబుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.